2024 ఐపీఎల్ ఫైనల్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సిద్ధమైంది. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌ని ఓడించి ఫైనల్‌కి చేరిన ఎస్ఆర్హెచ్ ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్‌తో కప్పు కోసం పోటీకి సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు భీకర ఆట చూపించాయి. భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఇక ఈ రెండు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే ఛాన్స్ ఉంది. ఇక ఎస్ఆర్హెచ్, కేకేఆర్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాత్రి 7:30 స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్కి ఎస్ఆర్హెచ్ తుది జట్టును చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, ఫిలిప్స్, క్లాసెన్, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. గత మ్యాచ్లో మార్కరంని తుది జట్టులో తీసుకున్నారు, కానీ అతను విఫలమయ్యాడు. అందుకే ఫైనల్ మ్యాచ్కి అతని పక్కన పెట్టి విధ్వంసకర వీరుడు గ్లిన్ ఫిలిప్స్ని జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఏ ప్లేస్లో వచ్చినా భారీగా పరుగులు చేసే సత్తా ఫిలిప్స్కి ఉంది. మరి ఫైనల్లో ఛాన్స్ వస్తే ఎలా ఆడతాడో చూడాలి. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చాలా మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. కాబట్టి టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసి కేకేఆర్ని ఒత్తిడిలో నెట్టాలని సన్‌రైజర్స్ చూస్తుంది. ఇక ఆ జట్టులో గత 3 మ్యాచెస్లో విఫలమైన ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తిరిగి ఫామ్లోకి రావాలి. వీళ్ళు రెచ్చిపోతే భారీ స్కోర్లు చేయగలరు. ఇక రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండో క్వాలిఫైర్లో జట్టు మొత్తం తడబడుతున్న తరుణంలో క్లాసెన్ కాక వీరోచిత పోరాటంతో ఆకట్టుకున్నాడు. క్లాసెన్ చెలరేగటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గౌరవప్రదమైన స్కోరు దక్కడమే కాకుండా ఫైట్ చేసే స్కోప్ లభించింది. హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఫైనల్లో కూడా అలాంటి ప్రదర్శన చేస్తే ఎస్ఆర్హెచ్కి తిరుగు ఉండదు. అలాగే షాబాజ్, నితీష్, రాహుల్ త్రిపాఠి కూడా భారీగా పరుగులు చేయాలి. కేకేఆర్ ఫామ్లో ఉంది కాబట్టి 200కు పైగా పరుగులు చేస్తేనే ఎస్ఆర్హెచ్కి విజయ అవకాశాలు ఉంటాయి. ఇక బౌలింగ్లో మంచి ఫామ్లో ఉంది. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్, షబాజ్ రాణిస్తున్నారు. ఫైనల్స్లో గెలవాలంటే సన్‌రైజర్స్ జట్టు ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి. మరి బలమైన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మీద ఎస్ఆర్హెచ్ విజయం సాధి కప్పు గెలుస్తుందా లేదా అన్నది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.